మనం ఇప్పుడు ఏవైతే పంటలు పండిస్తున్నామో ఆ పంటలన్నీ కూడా చాలా విలువైనవి. అవి బయట ఎక్కడ కూడా దొరకదు. మన భూమి చాలా మంచిది, ఇలాంటి పంటలు బయట దొరకవు. ఆ పంటల్ని మనం పండించిన తర్వాత దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ పూర్తి చేయకుండా మనం ఏం చేస్తున్నాము, పంటలు పండించి అలా ఇంటికి తెచ్చి అది అలాగా వచ్చిన వారికి ఇచ్చేస్తున్నాము. అమ్మేయడం వల్ల ఏమవుతుంది, చూడండి కూరగాయలు కోస్తున్నాము, కోసేసి ఇచ్చేసామనుకో తక్కువ డబ్బులు వస్తాయి. అర్థమైందా? బంగాళదుంపలు పండిస్తున్నాము, ఆ బంగాళదుంప తొక్క అంతా తీస్తాము, కడిగేస్తాము, ముక్కలు కట్ చేస్తాము, ప్లేట్లో పెట్టి ఇచ్చేసామనుకో తక్కువ డబ్బులు వస్తాయి. దానికి మనం ఉప్పు కారం నూనె అని చేసి వంట చేసామనుకో అప్పుడు అది రుచిగా తయారవుతుంది కదా. ఒక కూరలా అలాగా మనం పండించిన పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలన్నింటినీ శుభ్రపరచడం, కడగడం, ఎండబెట్టడం, నీట్గా చేసి ఒక్కంతా తీయడం, వాటిని మనం నీట్గా చూసి ప్యాకింగ్ చేయడం, ప్యాకింగ్ చేసి దాని మీద స్టిక్కర్ వేయడం. ఆపిస్తా గమనం మీరు అందులో శిక్షణ పొందారు. ఇందులోనే 5 నుంచి 15 గ్రూపులు వరకు అంటే 300 మంది వరకు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏకమై ఒక చోట కూర్చొని ఎన్నైతే దానికోసం సర్టిఫికెట్ ఇచ్చారు. సర్టిఫికెట్ వచ్చింది కరెక్ట్, మనకు ఇదే పొజిషన్ చెప్పేశారు కరెక్టే. ఇది నీతిగా